నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో వచ్చినటువంటి వార్తలు విశేషాలన్నీ చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మన ప్రజా వాయిస్ పేపర్లో. అయితే ఈరోజు మనతో పాటు వార్తలు చెప్పేందుకు మన శేఖర్ అన్న కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అయితే దయచేసి వార్తల్లోకి వెళ్ళేకంటే ముందు దయచేసి మన ప్రజా వాయిస్ ఛానల్ని ప్రతిసారి గుర్తు చేస్తా ఉన్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కానీ ప్రతి ఒక్క లైక్ కానీ మాకు ఎంతో అమూల్యమైనటువంటిది కాబట్టి దయచేసి మమ్మల్ని ఆదరించండి. ఇక ప్రజా వాయిస్ పేపర్ పోదాం. పేపర్కు పోయేట కంటే ముందు ఇది ప్రజా వాయిస్ డిజిటల్ దినపత్రిక. మనకు www.prajavoice.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. దాంట్లో ఇక ఈ రోజు నుంచి సిరాజ్ చుక్కా అనే ఒక ప్రత్యేక శీర్షిక కూడా మనం తీసుకొస్తాం. ఈ మొదటి పేజీని మార్నింగ్ న్యూస్లో వీళ్ళు అన్నవాళ్ళు చదవడం జరుగుతుంది. ఇక మనకు రెండో పేజ్ నుంచి జిల్లాల వార్తలు ఉంటాయి. ఇక రెండో పేజ్ నుంచి చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక శిక్షణ పూర్తి చేసుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు అటవీ క్షేత్రాధికారులుగా ఎఫ్ఆర్ఓగా ఎంపికై 18 నెలలు శిక్షణను ముగించుకున్న మహారాష్ట్రకు చెందిన 32 మంది ఎఫ్ఆర్ఓ అధికారుల పాసింగ్ అవుట్ పేరెడ్ తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ దూలపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పిసిసిఎఫ్ డాక్టర్ సువర్ణ హాజరయ్యారు. ట్రైనీలు నిర్వహించిన పాసింగ్ అవుట్ ప్యారెడ్ని తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. పర్యావరణ మార్పులు, అడవులపై ఒత్తిడి కారణంగా అటవీ అధికారులు ఉద్యోగుల బాధ్యత మరింత పెరిగిందని, విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించాలని పిసిసిఎఫ్ కోరారు. తెలంగాణ అటవీ శాఖలో శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులు ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో సమస్యలను సమర్థవంతంగా 32 మంది అధికారులతో కూడిన 10వ బ్యాచ్ అటవీ క్షేత్ర స్థాయి అధికారుల 18 నెలల శిక్షణ కార్యక్రమం 2023 డిసెంబర్ 28న ప్రారంభమై ఈ రోజుతో ముగిసింది. అడవుల్లో విధులు, ఎదురయ్యే సవాళ్లు, రక్షణ సంబంధిత అంశాలపై ఈ శిక్షణ ఉంటుంది. దీనిలో భాగంగా వెపన్ ట్రైనింగ్, సర్వే ట్రైనింగ్లపై ప్రత్యేక శిక్షణ ఫారెస్ట్ అకాడమీలో ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ ముగింపులో జరిగిన పరీక్షలలో శుభం దశరథ్ ఇంగాలే, ప్రాచి అనిల్ ప్రథమ స్థానంలో నిలవడంతో పాటు క్రీడలను ప్రతిభ చూపి ఓవరాల్గా ఆల్రౌండర్గా మనీషా క్రాంతిలాల్ నిలిచారు. కార్యక్రమంలో తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ఎస్జే ఆశా, కోర్సు డైరెక్టర్ శ్రీమతి ప్రవీణ, ఇతర అకాడమీ అధికారులు, సిబ్బందులు పాల్గొన్నారట. వీళ్ళందరూ ఫారెస్ట్ సంబంధించిన ఇక రేంజ్ ఆఫీసర్లుగా నియమించబడ్డారట. వీళ్ళకు అడవిలో ఎదురయ్యే సమస్యలు అయితే జంతువుల నుంచి కానీ వాతావరణం నుంచి కానీ కొన్ని ముఠాలు కూడా ఉంటాయి, అడవిని దొంగిలించే ముఠాలు కూడా ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా ఎదుర్కోవాలి, సవాళ్ళను ఎట్లా స్వీకరించాలనేది ట్రైనింగ్ తీసుకున్నారు. ఎఫ్ఆర్ఓ అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ 18 నెలలు వాళ్ళు 18 నెలలు ట్రైనింగ్ చేసుకొని ఇక అడవులకు పోతూ ఉన్నారు. అట్టిగా వాళ్ళు మహారాష్ట్రకు సంబంధించి ఇక ఇబ్రహీంపట్నం ఎలిమినేడు ప్రభుత్వ హాస్పిటల్కి సౌకర్యాలు కల్పించాలి. ఎలిమినేడు ప్రభుత్వ హాస్పిటల్కు సౌకర్యాలు కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు మంకాల విజయమ్మ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుక్రవారం మహిళా సంఘం ఆధ్వర్యంలో ఎలిమినేడు ప్రభుత్వ ఆసుపత్రిలో సర్వే నిర్వహించి పేదలు వైద్యం కోసం ప్రతిరోజు 70 మంది రోగులు ఎలిమినేడు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారని, తుర్కగూడ, కప్పపహాడ్, ఎలిమినేడు మరియు మాదాపురం, బజ్బర్ గూడ, పోచారం గ్రామాల నుంచి వస్తున్నారని తెలిపారు. కానీ వచ్చే రోగులకు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి సరిపడా సిబ్బంది ఉన్నా అటెండర్ లేరన్నారు. వెంటనే ఎలిమినేడు ఆసుపత్రికి అటెండర్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. వైద్యం సేవ పేదలకు అందని ద్రాక్షగా మారిందన్నారు. కనుక పేదల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు సౌకర్యాలు పెంచి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం మండల కార్యదర్శి దేవరకొండ ఇందిరా పాల్గొనడం జరిగింది. ఒకరు చెప్పేదాకా, వినతి పత్రాలు ఇచ్చేదాకా, డిమాండ్ చేసేదాకా ప్రభుత్వ హాస్పిటల్కు మీరు సౌకర్యాలు పెట్టరా? దాన్ని ఒకరు స్పెషల్గా వచ్చి డిమాండ్ చేయాలన్నా? ప్రజలు వచ్చి ప్రతిరోజు ఒక 100 మంది వచ్చే ప్రభుత్వ ఆసుపత్రికి సౌకర్యాలు పెంచండి, అటెండర్ని పెట్టండి అని ఎవరన్నా వినతి పత్రం ఇవ్వాలన్నా? మరి పై అధికారులకు తెలియదా? అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలకు తెలియదా? స్థానిక కలెక్టర్లకు తెలియదా? గిట్లా కాలిపోయినాయి ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు. ఇక ప్రమాదం అంచనా మంజీరా బ్యారేజ్ పిల్లర్లకు పగుళ్ళు, నీటిపారుదల శాఖ నిర్లక్ష్యంతోనే జంట నగరాలకు మంచినీరు అందించే బ్యారేజ్ అట ఇది. ఇక మంజీరా బ్యారేజ్కి మరమ్మతులు చేయకపోవడంతో కొట్టుకుపోయి ఆప్రాన్ కాంక్రీట్ నిర్మాణం పగులు ఏర్పడినట్టు నిపుణులు నిర్ధారించారు. ఈ సంవత్సరం మార్చి 22న మంజీరా బ్యారేజ్ని పరిశీలించి బ్యారేజ్ నిర్వహణ పర్యవేక్షణ లోపాలను గుర్తించి
పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన ఎస్డిఎస్ఓ అధికారులు ఎస్డిఎస్ఓ నివేదిక అందినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని హైదరాబాద్ జంట నగరాలతో పాటు చుట్టూ ఉన్న గ్రామాలకు పలు బేవరేజ్ పరిశ్రమలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజ్ ప్రమాదంలో ఉందని వెంటనే మరమ్మతులు చేయకపోతే భవిష్యత్తులో తీవ్ర నష్టం జరుగుతుందని తేల్చి చెప్పి రాష్ట్ర ఆనకట్టకు భద్రతా సంస్థ ఎస్డిఎస్ఓ అధికారులు బ్యారేజ్ పిల్లర్లు కొట్టుకుపోయాయని తుమ్మ ఇతర పిచ్చి మొక్కలు పెరగడంతో మట్టి కట్ట బలహీనపడిందని అఫ్రాన్ కొట్టుకుపోతుండడంతో బ్యారేజ్ దిగువన భారీ గుంతలు ఏర్పడ్డాయని నివేదికలో పేర్కొన్నారు. ఏ క్షణమైన మిగిలిన ఆఫ్రాన్ కొట్టుకుపోవచ్చని అడవిని తలపించేలాగా తుమ్మ చెట్లు పెరగడంతో పూర్తి స్థాయిలో కట్టలను పరిశీలించకపోయామని పేర్కొన్న ఎస్డిఎస్ఓ గేట్ల సీలింగ్ సరిగ్గా లేదని భారీగా లీకేజీలు కనిపిస్తున్నాయని బ్యారేజీ పూర్తిగా దెబ్బతిన్నట్లు కనిపిస్తుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన ఎస్డిఎస్ఓ బ్యారేజ్ పునరుద్ధరణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పూణేలో కేంద్ర నీటి విద్యుత్ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్డిఓ సూచించిందట. ఏది జూరాలకు సంబంధించి మంజలకు సంబంధించిన బ్యారేజ్ అట. ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ మల్కాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జువడి నరసింహారావు, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృష్ణారావు ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు ఏలల జలపతిరెడ్డి నాయకత్వంలో మండలంలోని రేగుంట సంఘం, శ్రీరాంపురం, వాల్గొండ, పాతధామరాజుపల్లి గ్రామాల్లో 50 ఇళ్లకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో పాటు స్థానిక నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ నల్ల రాజన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతాడపుల్ల నర్సయ్య మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజోజీ సదానందచారి మరియు మరిపెల్లి మల్లయ్య, మహమ్మద్ రఫీ, ఎల్క కమలాకర్ ఆయా గ్రామాల ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారట. ఇక 6 ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి, పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేయాలి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పహార్ అంటా ఉన్నారు. ఇక నల్గొండ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో చేస్తూ పదోన్నతి పొందిన ఎస్ఐలకు పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని, క్రమశిక్షణతో బాధ్యతగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప్రహార్ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 6 ఎస్ఐలుగా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా ఎస్పీ స్టార్లను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తూ తమకు అప్పగించిన విధులు క్రమశిక్షణతో బాధ్యతతో పనిచేయాలని అన్నారు. అప్పుడే పోలీస్ శాఖకు గౌరవం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సంఘ అధ్యక్షులు జయరాజు, పదోన్నతి పొందిన ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారట. మరి వీళ్ళు పై స్థాయి నుంచి చెప్తా ఉంటారు, ఫిర్యాదుదారులతో సక్రమంగా ఉండాలి, వచ్చిన వాళ్ళతో మంచిగా మాట్లాడాలి, సమస్య పరిష్కరించే దిశగా పోలీసులు వ్యవహరించాలని చెప్తా ఉంటారు. కానీ అక్కడ గ్రౌండ్ స్థాయిలో ఎట్లా జరుగుతూ ఉంటే ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతా ఉంటారు. నువ్వు ఎందుకు వచ్చినావు అంటారు, తిడతా ఉంటారు. ఈయన ఆ లాంగ్వేజే వేరు ఉంటుంది, అలా కథనే వేరు ఉంటుంది. సో అసొంటోళ్ళు కూడా ఉన్నారు. ఆగని ప్రైవేట్ స్కూల్లో పుస్తకాల దందా, అక్రమంగా ఓ షెల్టర్లో నుంచి విక్రయం, విద్యార్థుల తల్లిదండ్రుల సమాచారంతో అడ్డంగా దొరికిపోయిన యాజమాన్యం. నిన్న శ్రీ చైతన్య స్కూల్లో విషయం మరొక ముందే మళ్ళీ ఓ ప్రైవేట్ స్కూల్లో పుస్తకాల దందా షురు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూలు పట్టణంలోని పల్లవి స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు బుక్స్ విక్రయిస్తుండగా అడ్డంగా దొరికిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమాచారం మేరకు విద్యాశాఖ అధికారి ఎంఈఓ భాస్కర్ రెడ్డి బుక్స్ స్టోరేజ్ ఉన్న గదిని సందర్శించి ఉన్నతాధికారుల సమాచారం మేరకు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మున్సిపల్ అధికారులకు వచ్చి బుక్స్ స్టోరేజ్ గదిని సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పుస్తకాలు పెట్టిన తర్వాత పొయ్యి తల్లిదండ్రుల సమాచారం ఇస్తే పోయి సీజ్ చేయడం కాదు. ఈ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సభ్యులతోటి, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతోటి మీటింగ్ పెట్టుర్రి, మీరు పుస్తకాలు దందాలు చేయొద్దని చెప్పుర్రి. ఇవన్నీ చెప్పనీకే శాత కదా. మరి స్థానిక నాగర్ కర్నూలు డిఓ గారు వీళ్ళు ఇంత ధైర్యంగా పుస్తకాల దందా చేస్తుర్రు అంటే ఇది ఎవరు చొరవ, ఎవరు అండదాలతో జరుగుతున్నాయి. మళ్ళీ అక్కడ ఏమని రాసి ఉంటుంది అంటే ఓన్లీ క్యాష్, ఆన్లైన్ పేమెంట్ ఏదని ఉంటుంది. ఎందుకంటే ఐటీ ఇవన్నీ పడతాయి కదా. సరే, ఇప్పుడు ఇగో స్కూల్లో కాకపోతే ఈ షెటర్లకు ఎట్లా అంటే నువ్వు ఆడ స్కూల్లో పైసలు కట్టినా, నువ్వు స్కూల్లో ఫీజు కట్టి రిసిప్ట్ తెచ్చి కొడుకులకి ఇస్తే షటర్ ఓపెన్ చేసి దొంగతనం ఇస్తారు. ఈ ఎవరి కనుసైగలలో అవుతాయి.
అందులో మళ్ళీ పందికి లేని బుక్కులు ఉంటాయి, పనికి వచ్చిన బుక్కులు ఉంటాయి, ఇష్టం వచ్చిన బుక్కులు ఏమన్నా అంటే ఢిల్లీకి వెళ్ళి వచ్చినాయి, వీళ్ళకు కొత్త కోడింగ్లు వచ్చినాయి, కొత్త స్టాక్ వచ్చింది, ఈ రేట్ ఇంత అని చెప్పేసి ఎల్కేజీ పోరానికి మళ్ళీ 4 రోజుల తర్వాత షట్టర్ ఓపెన్ చేసి చూస్తే ఇంట్లో బుక్కులు ఉన్నాయి, రాత్రి బుక్కులు మాయమైపోతాయి, మళ్ళీ వాటి మీద సీజ్ చేయడం, ఎంఆర్పి రేట్ ఉంటుంది, దానికి ఏముంటుంది ఇక ఇష్టం. ఇట్లుండే ఇక స్కూల్ పరిస్థితి. ఆ నాగర్ కర్నూలు డిఓ గారు మీరు ఏం చేస్తున్నారండి? ఇంతగానో యథేచ్ఛగా దందాలు చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో. డిఓ గారు పట్టించుకోండి, ఈ ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలతో ఒక మీటింగ్ పెట్టండి. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళనే వసతులు లేక కాయ కష్టం చేసుకునేటోళ్ళు లేదంటే రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు ఏం చేస్తారంటే నా భవిష్యత్తు ఇట్లా తయారైపోయింది, నా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని నానా అవస్థలు పడి అప్పులు తెచ్చుకుని వారు 20,000 30,000 ఎదిపిస్తూ ఉంటారు. మరి మీరు గిట్లా చర్యలు తీసుకోకపోతే ఎట్లేగా? ఈడ ఒకటే కాదు, నాగర్ కర్నూలు కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలని గిరే దందాకు తెరరేపినాయి. ఇక అమీర్పేట్ దేవాలయాలకు నూతన లైట్ల ఏర్పాటు చేస్తూ ఉన్నారట. కిచ్చనగారి చొరవతో దేవాలయ అభివృద్ధికి ముందడుగు పడ్డదట. ఇక మహేశ్వరం నియోజకవర్గంలోని అమీర్పేట్ గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు అయ్యప్ప స్వామి దేవాలయకు నూతన లైటింగ్ సదుపాయం లభించింది. ఈ లైట్లు కావాలని గ్రామస్తులు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చన్న లక్ష్మారెడ్డి గారికి విన్నవించగా ఆయన వెంటనే స్పందించి సంబంధిత శాఖలతో చర్చించి నూతన లైట్ల స్తంభాలకు శాంక్షన్ చేయించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, దేవాలయ కమిటీ సభ్యులు, మహేశ్వరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యాదయ్య గారు కిచ్చన్న గారికి కృతజ్ఞతలు తెలిపారట. దేవాలయంలో లైటింగ్ ఏర్పాటుతో భక్తులకు సౌలభ్యం కలగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇక కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారట. మంచి విషయమే, గ్రామాల ముందు లైట్లు ఏర్పాటు చేయడం అనేది మంచి విషయమే. కానీ ఊర్లలో కూడా ఎన్ని ఉన్నాయి ఐమాక్స్ లైట్లు అంటే మెయిన్ కూడలి వద్ద ఎన్ని ఉన్నాయి, గ్రామ అవుట్ స్థాయి అంటే గ్రామం నుంచి బయటకు వచ్చిన తర్వాత లైట్లు ఉన్నాయా మరి పోయేదాకా వచ్చేదాకా అవి కూడా చూడాలి, ఒక లేకుంటే పెట్టించాలి. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిరాల నుండి కొంగరకలాన్ వెళ్లే దారిలో ఏసీసీ కాంక్రీట్ సిమెంట్ తీసుకొని వెళ్లే వెహికల్కి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. వివరాల్లోకి వెళ్తే ధార యాదయ్య అనే వ్యక్తి గున్గల్ గ్రామం, యాచారం మండలం, ఇబ్రహీంపట్నంలో నివాసం ఉండే వ్యక్తి ద్విచక్ర వాహనంపై రావిరాల నుండి వెళ్లే మార్గంలో ఆయన ఘోర ప్రమాదం జరిగింది. చనిపోయినట్టున్నాడు అక్కడెక్కడే పాపం, దారుణం. ఇక ఇక్కడ చనిపోయిన విషయం రాయలేరు కానీ చనిపోయారా మరి, ఇక మరి లేకుంటే రోడ్డు ప్రమాదంలో హాస్పిటల్లో మరి. ఇక నాగర్ కర్నూల్ అసెంబ్లీ బీఎస్పీ ఇన్ఛార్జ్గా కళ్యాణ్ నియామకం అంట. ఓకే, ఇక బీసీ సేనలో అందరూ ఉన్నత పదవులు పొందాలి. జాతీయ బీసీ సేన అధ్యక్షులు బర్క కృష్ణ యాదవ్ వెల్లడి. షాద్నగర్కి సంబంధించినటువంటి వార్త. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు సదర్ శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో మేకల వెంకటేష్ ముదిరాజ్కు జిల్లా ఉపాధ్యక్షులుగా మరియు ఫకూర్ నగర్ మండల ఉపాధ్యక్షులుగా షాదాబ్ రవి, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్గా సురామోని బాలు ముదిరాజులను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణయ్య మాట్లాడుతూ ఐకమత్యంతోనే అధికారం దక్కుతుందని, తద్వారా బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతారని అన్నారు. బీసీ సేనలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఉన్నత పదవుల్లోకి రాజకీయంగా మరింత లబ్ధి పొందాలని, రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చెప్పుడు ఇట్లా చెప్తారు కానీ ఇక మోక ఎలక్షన్ మూమెంట్ రాగానే ఎవరికి వారే యమునా తీర్ అన్న విధంగా ఉంటుంది. మరి బీసీలు కలిసి ఉంటారు ఎన్నికలు రాగానే, ఏ నాయకులు ఎవరికి మద్దతు తెలుస్తారో తెలియదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఎలక్షన్స్ ముందు మంచిగా మీటింగ్ సంఘాలు పెట్టుకొని మాట్లాడతారు. ఐకమత్యమే మహాబలం, మనం అందరం ఏకతాటికి రావాలని చెప్తారు. ఇక ఎన్నికలు రాగానే ఎవరికి దారి ఉంటుంది కదా సార్, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంటది. ఇక నిబంధనల ఉల్లంఘన, నారాయణ స్కూళ్లలో నోట్ బుక్స్ సామాగ్రి సీజ్ చేసిరట. ఇక మిర్యాలగూడ పట్టణంలోని నారాయణ స్కూల్లో నిబంధనలకు విరుద్ధంగా నోటు పుస్తకాలు, టై బెల్ట్ సహా పలు స్కూల్లో అవసరమైన వస్తువులు విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం అధికారులు తనిఖీ నిర్వహించారు. ఎంఈఓ బాలునాయక్ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీలో స్కూల్లో ప్రత్యేక గదిలో నోటు బుక్స్ నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్టు గుర్తించి ఆ గదిని అధికారికంగా సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థి సంఘాల పిలుపు మేరకు ప్రైవేట్ స్కూళ్లలో తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై పూర్తి నివేదిక అందజేస్తామని ఎంఈఓ బాలునాయక్ తెలిపారు. ఈ తనిఖీలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు ఇదేంటంటే ప్రైవేట్ స్కూల్లో తనిఖీలు కొనసాగుతాయని అంటే వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు తనిఖీలు జరిగినాయట. ఇదే ఇక్కడ ఉండే నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టం తీసుకుంటే అంటే ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చేదాకా ఈ విషయం మీ దగ్గరికి రాదా అంటే చర్యలు ఉండవా? విద్య ఏడైనా మిర్యాలగూడ కానీ, నాగర్ కర్నూలు కానీ, వికారాబాద్ కానీ, ఏ జిల్లాలోనైనా
విద్యా అధికారులు కరెక్ట్ ఉంటే ఫస్ట్ ఈ నిబంధనల ఉల్లంఘన జరిగేదా? విక్రయిస్తున్నట్లు విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదు అట. అంటే ఆ సంఘాలు ఫిర్యాదు ఇవ్వకపోతే ఇక కన్ను మూసుకున్నట్టే. అంటే ఎంతన్నా చూసుకొని ఇప్పుడు ఈ పాఠశాలలో బయటికి వచ్చిందని చెప్పి పాఠశాలను మూసి చేసినావు, పక్క పాఠశాలనే అమ్ముతారు, నువ్వు ఆడుకోవిగా ఆడుకోవు, ఎక్కడ కంప్లైంట్ ఇస్తే అక్కడికే. ఇప్పుడు ఈ ఇప్పుడు విద్యార్థి నాయకులు ఈ చూసిరు కాబట్టి చెప్పారు, ఆడ చూడలేరు, మరి ఆడేం కావాలి ఆడ దోసుకోవాలి. మీరు పైకి మాత్రమే మీరు పోజులు కొట్టుకుంటా ఎందుకు ఎంక్వైరీలు చేయరు, విచారణలు చేయరు, ఇవన్నీ అంటే చర్యలు ఉండవంటే ఇప్పుడు పొలిటీషియన్లకు కూడా పెద్ద పెద్ద స్కూళ్ళు కాలేజీలు అయిపోయినాయి. అంటే ఈడ చర్యలు చేస్తే ఆడేందుకు ఏమన్నా వాదన వస్తుంది అని చెప్పేసి వీళ్ళని కంప్లైంట్ ఇస్తేనే చేస్తారు. ఇప్పుడు పొలిటీషియన్ వాళ్ళకు దాదాపు అయిపోయినాయి కదా స్కూల్ కాలేజీలు. పొలిటీషియన్లు ఒకటే కాదు, నార్మల్ పాఠశాలలు అయినా వీటికి పైసలు కట్టాలి కదా, పైసలు తక్కువ తీసుకుంటారు అనుకుంటున్నావా ఫీజులు అంటే అర్థం చేసుకో. ఇక మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం అట. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ అట. ఇక సీతాఫల్ మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనానికి సికింద్రాబాద్ ప్రజలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఆతిథ్యం స్వీకరించి ఆశీర్వచనాలు అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు ఇక సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆదం సంతోష్ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసిరట. ఆయన కొంచెం ఆతిథ్యం ఇస్తుండట, ఇక అవన్నీ స్వీకరించాలని చెప్తా ఉన్నాడు వచ్చి. అది అయిపోయింది. నిన్న రాట్నంలో సీఎంది 19 కార్లు ఆగిపోయినాయి, డీజిల్ పాపం సీఎం కార్లనే కల్తీ డీజిల్ పోసారు. రాట్నంలో కల్తీ డీజిల్ కలకలం, నిలిచిపోయిన సీఎం కాన్వాయ్ వాహనాలు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కాన్వాయ్లో 19 వాహనాలు డీజిల్లో నీళ్లు కలిపిన కారణంగా రోడ్డు మీద ఆగిపోయాయి. రాట్నంలోకి శక్తి ఫ్యూయల్ బంకు వద్ద డీజిల్ నింపుకున్న వెంటనే వాహనాలు నిలిచిపోయి ఘటనపై స్పందించిన అధికారులు బంకును సీజ్ చేసి నమూనాలు పరీక్షలకు పంపించారు. ఇప్పుడు ఇది సీఎం కాబట్టి ఆగిపోయింది కాబట్టి సీజ్ చేసిరు అనుకుందాం. సామాన్య ప్రజల బైక్ ఆగిపోయిన ఘటనలు ఎన్ని లేవు, కార్లు ఆగిపోయిన ఘటనలు లేవు. మరి అవన్నీ ఎన్ని సీజ్ చేసిరు, ఎక్కడ సీజ్ చేసిరు? నిన్న ఆల్రెడీ సీఎం కాన్వే కాబట్టి సీజ్ చేసిరు ఆడ బంకును, లేకపోతే ఎక్కడ సీజ్ చేస్తారు. ఇక సివిల్ తగాదాలో పోలీసులు రైతును చితకబాది వేధింపులకు గురి చేసి న్యాయాన్ని చిదిమేశారు. భూమి పంచాయతీలో ఒక వర్గానికి మద్దతుగా చండూరు ఎస్ఐ వెంకన్నట. అయ్యా వెంకన్న గారు, మీరు సివిల్ తగాదాలకు ఎందుకు పోయారండి? ఆల్రెడీ కోర్టు ఆర్డర్లు ఉన్నాయి కదా, సివిల్ తగాదాలలో పోలీసులు ఇన్వాల్వ్ చేసుకోవద్దు. ఒకసారి వెంకన్న గారు వార్త మొత్తం చదువు. ఎవరికి అయినా ఆపద వస్తే ముందుగా గుర్తొచ్చేది పోలీస్ స్టేషన్. కానీ అలాంటి పోలీస్ స్టేషన్లో బాధితునికి న్యాయం జరగపోగా పోలీస్ ట్రీట్మెంట్ జరిగిన ఘటన నల్గొండ జిల్లా చండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన తాస్కాని గూడెం గ్రామానికి చెందిన రైతు ఆవుల వెంకన్నను చండూరు ఎస్ఐ నర్సింగ్ వెంకన్న బండబూతులు తిడుతూ చితకబాదాడని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 23వ తేదీన తన పొలం పక్క వారితో గెట్టు పంచాయతీ గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ వెంకన్న ఫిర్యాదుదారుణ్ణి పట్టించుకోకపోగా అవతలి వర్గం వారితో పాటు కొందరు పెద్ద మనుషులను పిలిపించుకొని సమస్యను పరిష్కరించుకోమని సలహా ఇచ్చాడన్నారు. కానీ అవతలి వర్గం వారు పెద్ద మనుషులు చెప్పిన పరిష్కారానికి ఒప్పుకోలేదన్నారు. అన్నదమ్ముల మధ్య భూ సమస్యలను సీరియస్గా తీసుకొని తిరిగి నన్ను గురువారం స్టేషన్కు పిలిపించి సమస్య గురించి అడిగితే అవతలి వర్గం వినలేదని నేను చెప్తున్నా, వాళ్ళు ఎందుకు వింటారు అంటూ నన్ను బండబూతులు తిడుతూ తలపై బలంగా గుద్దుతూ దాడి చేశాడని రైతు ఆరోపించారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకున్నానని, సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకొని నన్ను వేధింపులకు గురి చేసిన ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు రైతు తెలిపారు. సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకోకూడదని జిల్లా ఉన్నత అధికారులు చెప్పినా వినకుండా తమ ఆదేశాలు బేఖరాతు చేస్తూ చట్టానికి విరుద్ధంగా చండూరు ఎస్ఐ రైతును చితకబాదడం చాలా విచారకరమని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎస్ఐ వెంకన్నపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితుడు ఆవుల వెంకన్న ప్రభుత్వాన్ని కోరిరాట. ఇది ఏమి దారుణం? ఫస్ట్ వెంకన్న గారు, మీకు ఎవరిచ్చిరండి చట్టాన్ని మీ చేతులకు తీసుకోవడానికి పర్మిషన్? చట్టాన్ని మీ చేతులకు తీసుకొని ఓ రైతుని తలపై గుద్దిండట, మళ్ళా బండ బూతులు తిట్టిండట సిఐ వెంకన్న గారు. నీకేం హక్కున్నది? వాస్తవంగా పై అధికారులు చెప్తా ఉన్నారు, వచ్చిన ఫిర్యాదుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలి. సివిల్ దందాలు ఏలుపెట్టదని కోర్టు చెప్తా ఉన్నది. మొదలు నువ్వు సివిల్ దందాలు ఏలుపెట్టుడే తప్ప, ఆ రైతును కొట్టి 2వ తప్పు, రైతును తిట్టి 3వ తప్పు, ఇన్ని తప్పులు చేసినావు నువ్వు ఎట్లా? సరే, నల్గొండకు సంబంధించినటువంటి ఎస్పీ గారు దయచేసి ఈ ఎస్ఐ
వెంకన్న పైన యాక్షన్ తీసుకొని విచారణ జరిపించి ఇది నిజమైతే ఈయన పైన యాక్షన్ తీసుకోండి దయచేసి. ఎందుకంటే ఓ రైతుని సివిల్ తగాదాల్లో ఏలు పెట్టడమే కాకుండా ఇప్పుడు పంటల టైం అయినా ఏ టైం అయినా సివిల్ తగాదాలని కామన్. కొంచెం రోడ్లు చెక్కే కాడ పంచాయతీ ఉంటది, ఇంత ట్రాక్టర్ వెళ్ళే కాడ పంచాయతీ ఉంటది. మరి వాళ్ళది వాళ్ళు చూసుకొని మరి మీరు చూసుకోరని అయిపోతుండే. మరి మీరు తిట్టే అవసరం ఏమొచ్చింది? ఒక వర్గానికి మద్దతు ఇస్తూ ఆయన మీద బూతులు తిట్టాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? అందుకోసమే దయచేసి నల్గొండకు సంబంధించినటువంటి ఎస్పీ గారు ఇది నిజమైతే వీటిపైన చర్యలు తీసుకోండి, దయచేసి ఒకసారి ఎంక్వైరీ జరిపించి ఆ రైతుకు న్యాయం చేయండి. ఎందుకంటే ఎస్పీల పైన మాకు చాలా వరకు నమ్మకం ఉంది ఎస్పీల పైన. ఎందుకంటే నల్గొండకు సంబంధించినటువంటి ఎస్పీ గారు మీ పైన చాలా నమ్మకం ఉంది. నేను చాలా రోజులు చూస్తున్నా. దయచేసి వీటన్నిటిపైన యాక్షన్ తీసుకోండి ఒకవేళ ఇది నిజమైతే. అవును. ఇక ప్రజా వాయిస్ కథనానికి విశేష స్పందన. జాతీయ రహదారిపై నీటి గుంతలు అనే శీర్షికపై స్పందించిన యంత్రాంగం. నీటి గుంతలు పూడ్చి బాగు చేసే యంత్రాంగం ప్రజా వాయిస్ దినపత్రికకు అభినందనల వెల్లువ. ఇక జూన్ 24వ తారీఖున జాతీయ రహదారిపై నీటి గుంతలు అనే శీర్షికన ప్రచురితమైన వార్తా కథనానికి విశేషమైనటువంటి స్పందన లభించింది. వార్తా కథనం ప్రచురమైన రోజుల వ్యవధిలోనే సంబంధిత అధికారులు స్పందించి ఆ నీటి గుంతలను పూడ్చి రోడ్డుపై ఉన్నటువంటి భారీ గేట్లను తొలగించి వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయడం జరిగింది. ప్రజావాయిస్ దినపత్రికలో వచ్చినటువంటి కథనానికి స్పందించిన అధికారులకు చక్కటి కథనాన్ని అందించిన ప్రజావాయిస్ దినపత్రికకు స్థానికులు వాహనదారులు అభినందనలు తెలిపారు. అలాగే కథనానికి స్పందించినటువంటి అధికారులకు కూడా మేము కూడా ప్రజావాయిస్ తరపున ఎవరు రాసిరో ధన్యవాదాలు. నిజంగా ప్రజావాయిస్ నుంచి మేము కూడా నల్గొండకు సంబంధించినటువంటి ఇలాంటి వార్తలు ఫోకస్ చేయండి. అంటే పబ్లిక్ ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో సో వాటిని ఫోకస్ చేయండి. నిజంగా ఇది మంచి విషయమే, శుభపరిణామం. అధికారులు కూడా క్లియర్ చేయడం. ప్రజావాయిస్ కి సంబంధించి నల్గొండకు సంబంధించినటువంటి రిపోర్టర్ ఎవరైతే మనం అన్నున్నాడో మంచి మంచి శీర్షికలు నల్గొండ నుంచి చూస్తున్నాం, మంచి మంచి వార్తలు రాస్తున్నాడు. ఇగో ఇది కూడా నల్గొండకు సంబంధించినటువంటి వార్తనే. మంచి మంచి వార్తలు రాస్తున్నాం అన్న నల్గొండకు సంబంధించి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఇలానే ప్రజలకు దగ్గరుండి వార్తలు రాయి, ఎటువంటి సమస్యలున్నా ముందడుగు వేసి వార్తలు రాయన్నా మనకు మన ఛానల్ కి ఎంతో పేరు తీసుకురావాలని చెప్పి కూడా చెప్తా ఉన్నా. వాళ్ళకు కథనానికి స్పందించినటువంటి అధికారులకు కూడా చాలా వరకు థ్యాంక్ యూ. ఇక జానారెడ్డి అంటే వ్యక్తి కాదు, నాగార్జున సాగర్ ప్రజల గుండె చప్పుడు. జానారెడ్డి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. మాజీ శాసనసభ్యుడు నోముల భరత్ను హెచ్చరించిన తుమ్మనపల్లి. ఇక నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ శాసనసభ్యుని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మనపల్లి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పెద్దలు జానారెడ్డిపై అవాకులు చవాకులు పేలడం సరికాదన్నారు. మాజీ శాసనసభ్యులు నోముల భరత్ వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉందని ఆయన ఎద్దవ చేసిరట. ఇక జానారెడ్డి అంటే వ్యక్తి కాదు, నాగార్జున సాగర్ ప్రజల గుండె చప్పుడు అని చెప్పేసి ఆయన మీద ఇట్లా అవాకులు చవాకులు లేనిపోని ఆరోపణలు చేస్తే సరికాదని చెప్పేసి హెచ్చరించారట. ఎంపీ నిధులతో పవర్ బోర్ను ప్రారంభించిన బీజేపీ నాయకులు. మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నిధులతో శుక్రవారం మల్కజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని భవానీ నగర్లో బీజేపీ నాయకులు పవర్ బోర్ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా తాము కాలనీలో పవర్ బోర్ను కేటాయించినందుకు ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు బీజేపీ నాయకులకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వాసంశెట్టి శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు సుర్ణాకర్ లక్ష్మణరావు, లీగల్ సెల్ కన్వీనర్ శ్రీనివాస్, అడ్వకేట్ భవానీ నగర్ కాలనీ అధ్యక్షుడు హేమంత్ కుమార్, ప్రధాన కార్యదర్శి శశికాంత్ తదితరులు పాల్గొన్నారట. ఇంతమంది పేర్లు బాగా రాసుకొచ్చారు కానీ కాలనీ వాసులు థ్యాంక్ యూ చెప్తారట ఈటల రాజేందర్ గారికి. పనిచేసారు. ఇక పల్లవి స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి బీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారట. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం నుంచి పల్లవి స్కూల్లో అధిక ధరలను పుస్తకాలు విక్రయిస్తున్నారని, ఆ విద్యాసంస్థ గుర్తింపును రద్దు చేయాలని శుక్రవారం బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆ స్కూల్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ సిబిఎస్ సిలబస్ను విద్యార్థులకు బోధిస్తున్నామని వేల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నారని అన్నారు. అక్రమ పుస్తకాల వ్యాపారాన్ని విద్యాశాఖ అధికారులు ఎందుకు కట్టడి చేయడం లేదో వారికి తెలియాలి అని అన్నారు. పల్లవి స్కూల్ నిర్వాహకులు పలు రకాల ఫీజులతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని, ఈ అక్రమ పుస్తక వ్యాపారం స్కూల్లో సమీపంలో ఓ సెంటర్లో చేస్తుండగా నమ్మదగిన సమాచారంతో ఎంఈఓ భాస్కర్ రెడ్డి ఈ స్కూల్ను సందర్శించి ఉన్నతాధికారులను సమాచారం అందించగా మున్సిపల్ అధికారులు వచ్చి ఆ సెంటర్ను సీజ్ చేశారు. ఇలాంటి స్కూలుకు గుర్తింపు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారట. ఇక ఈ కార్యక్రమంలో ఇక వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక పల్లవి స్కూల్ అనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో విద్యని ఒక గమ్మత్ ఉంటుంది. సిబిఎస్ సిలబస్ అని ఉంటుంది, సిబిఎస్ సిలబస్ అని ఉంటుంది, లోపలికి పోతే జనరల్ సిలబస్ ఏ ఉంటుంది. ఇట్లుంటుంది అది కథ. ఇక ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి అట.
బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో భారత రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి సందర్భంగా హోటల్ ఐలాపురం విజయవాడ జరిగిన గ్రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ చైతన్య వేదిక జాతీయ సలహాదారు రచయిత అక్కలబాబు గౌడు రచించిన విముక్తి పుస్తకావిష్కరణ చేసిన బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచందర్ యాదవ్ అట. సో వాళ్ళు ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి వేడుకకు సంబంధించి పుస్తకం రిలీజ్ చేశారట. హుస్నాబాద్ అభివృద్ధికి శంకుస్థాపనల వర్షం. హుస్నాబాద్ అభివృద్ధి కోసం మంత్రుల పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. రూపాయలు 82 కోట్లతో 150 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయగా రూపాయలు 11.50 కోట్లతో నిర్మించిన 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి ప్రారంభించారు. అయితే ఐసీయూ, ఓపీ బ్లాక్, ఆసుపత్రి విభాగం వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూపాయలు 72.20 కోట్లతో కొత్తపల్లి హుస్నాబాద్ మధ్య 4 వరుసల రహదారి పనులకు పునాది వేశారు. ఇక హుస్నాబాద్ 50 సీట్ల మెడికల్ పీజీ సెంటర్ మంజూరైనట్టు దామోదర్ రాజనరసింహ తెలిపారు. అలాగే బస్వాపూర్ నుంచి హుస్నాబాద్ వరకు జరిగిన బైక్ ర్యాలీలో మంత్రుల్లో కొత్త ఉత్సాహం నింపింది. అయితే ఇంజనీరింగ్ కాలేజీ తరగతులు ఈ ఏడాదికి పూర్తవుతాయని ప్రకటించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నట్లు మంత్రులు తెలిపారు. హుస్నాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని హామీ ఇచ్చారట. మంచిదే, హుస్నాబాద్ అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రులు పోయి నిన్న శంకుస్థాపనల వర్షం అట. ఇక నడి రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేసిన సిపిఎం నేతలట మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇక నాగర్ కర్నూలు జిల్లా బస్టాండ్ నడి ఒడ్డున కూడలి వద్ద భారీ గోతులు ఏర్పడడంతో వర్షపు నీరు నిలిచినా పట్టించుకొని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వరి నాట్లు వేసిన సిపిఎం నాయకులు. ఈ సందర్భంగా సిపిఎం నేత పొదిల రామయ్య మాట్లాడుతూ నిత్యం రహదారి గుండా జిల్లా ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కలెక్టర్లు, ఎస్పీ ప్రయాణం చేస్తున్న రోడ్డుపై ఉన్న గోతులు కనిపించకపోవడం విడ్డూరమని ఆయన అన్నారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత 10 ఏళ్లుగా ఎటువంటి మరమ్మతులు చేయకపోవడంతో శుక్రవారం ఈ నిరసన చేపట్టామని తెలిపారు. ఆ పార్టీ నేత ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తున్నాయని, రోడ్డు మరమ్మతులు చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ప్రయాణికులు తెలిపారు. రోడ్డు దారుణంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయమని వారు పేర్కొన్నారు. తక్షణమే ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని డిమాండ్ చేశారట. గుంతలు పూడ్చకపోతే వాళ్ళు వరి నాట్లు తీసుకొచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేశారు సిపిఐ నేతలు. అది నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో అంటే కనీసం మున్సిపాలిటీ పరిధిలో కూడా రోడ్లు బాగోలేకపోతే ఏంది ఎమ్మెల్యే గారు? మున్సిపాలిటీ పరిధిలో రోడ్లకు మొత్తం గుంతలయ్యి నీళ్లు నిలిచిపోతుంటే ఇది అసలే రాబోయే వర్షాకాలం, ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది, ఇంకెంత పరిస్థితులు ఉంటాయి ఆ రోడ్లకు? దయచేసి గుంతలను పూడ్పించేటువంటి ప్రయత్నం చేయండి. అప్పటి పూర్తికి సరే ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి గుంతలు మళ్ళీ రోడ్డు వేసినా కూడా సెట్ కాదు కాబట్టి ఆ కంకరతో దేంతో అప్పటి పూర్తికి తర్వాత పరిస్థితి ఏమవుతుంది అంటే మనకేమైనా అయితేనే తెలుస్తుందా? మరి ఒక్కసారి గమనించండి. సరే అప్పటిదప్పుడు ఆ సిపిఐఎంకి సంబంధించినటువంటి నాయకులు ఆడ ఆగి చూడగానే అదే మంచి పని చేశారు సిపిఎం నాయకులు అక్కడ. ఇక జస్టిస్ రాధారానికి ఘనంగా వీడ్కోలట. కుల వ్యవస్థపై పోరాడారని ప్రశంసలట. హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ రాధారానికి హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో జస్టిస్ రాధారాణి చేసిన సేవలకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కొనియాడారు. ఒక నాస్తికురాలిగా కుల వివక్ష, కుల వ్యవస్థను వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. కులం అనే వ్యవస్థ వల్లే సమాజంలో వివక్ష, అసమానతలు పెరిగిపోయాయని నమ్మి పోరాటం చేశారని పేర్కొన్నారట. మంచిగా వీడుకోలు వనికిరట ఘనంగా. ఇక వారంలోనే ఆత్మీయ భరోసా. వానాకాలం సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం ఇప్పుడు భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం చేసే అంశంపై దృష్టి సారించింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత చెల్లింపులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పెండింగ్లో ఉన్న 261 కోట్లను చెల్లించేందుకు కసరత్తు చేస్తుంది. ఇక జూలై మొదటి వారంలో ఉద్యోగుల వేతనాల చెల్లింపులు పూర్తి కాగానే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖలు ఆదేశాలు జారీ చేసినాయట. సో ఈ వారంలోనే ఆత్మీయ భరోసా అన్నట. ఇక నార్మట్ట పరిశ్రమ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో నిర్వహిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్లు పరిశీలించారు. ఇక నిన్న ఆడిపోయి ప్రారంభోత్సవాలు చేసి పరిశీలించారన్న. ఈ దారుణం కూడా లా విద్యార్థినిపై గ్యాంగ్ రేపు. కోల్కతాలో దారుణం. కాలేజీలో సెక్యూరిటీ గార్డ్ గదిలోనే కిరాతకం. ఓ విద్యార్థిని
విద్యార్థి ఘాతుకం మరో ఇద్దరి సహకారం, వారిలో ఒకడు పూర్వ విద్యార్థి తృణమూల్ కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ నాయకుడు, బాధితురాలి తలపై హాకీ స్టిక్స్తో కొట్టి దారుణం, 3 నిందితులు అరెస్ట్, పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారం. దారుణం చేసిరు. కాలేజీ విద్యార్థినిపై కాలేజ్ స్టోర్ రూమ్లోనే అదే ఆ సెక్యూరిటీ గార్డ్ ఏదైతే ఉంటో ఆ రూమ్లో మళ్ళీ ఇలా ఒకడు తృణమూల్ కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ నాయకుడు అట. ఇది ఏం దారుణం ఇది, ఫాల్తులా కొడుకులు. సరే నెక్స్ట్ అది హైదరాబాద్ మెయిన్ పేపర్ వాడతలేదు, 4వ పేపరే ఇది కూడా అదే. ఇక ఎమ్మెల్యేల మీద చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వండి. కొండా మురళికి పిసిసి క్రమశిక్షణ కమిటీ పిలుపు, నేడు గాంధీ భవన్లో హాజరుకు ఆదేశమట. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేసిన మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వివరణ కోరింది. శనివారం గాంధీ భవన్లో సమావేశం కానున్న ఎంపీ మల్లు రవి నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ ఉదయం 11 గంటలకు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా కొండా మురళిని ఆదేశించిందట. ఇక 1.5 కాలంలో 1,00,000 కోట్ల ఖర్చు పెట్టాం, సంక్షేమంలో రాజీ లేదు. మంత్రులు హుస్నాబాద్కు పొన్నం, తుమ్మల, కోమటిరెడ్డి, దామోదర్, నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీల పరిశీలన. ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న 12,000 భృతి ఏది? ఆ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఊసే లేదేం? 1.5 142 మంది ఆత్మహత్య, ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి హరీష్ రావు చెప్తా ఉన్నాడు. 140 మంది ఆత్మహత్య చేసుకుంటారట ఆటో డ్రైవర్లు, వాళ్ళ బాధలు భరించుకోలేక. ఆ బాధలన్నీ కూడా ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి హరీష్ రావు చెప్తా ఉన్నాడు. ఇక మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? 11లోగా సమాధానం ఇవ్వండి అని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందట. ఇక మున్సిపల్ ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణపై వచ్చే నెల 11 నాటికి వివరణ ఇవ్వాలని సూచించింది. నిర్మల్ మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎస్పీ రాజేందర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఆలస్యానికి కారణం ఏమిటని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ప్రభుత్వం వివరణ తెలుసుకొని చెప్పడానికి సమయం కావాలని కోరడంతో విచారణను జూలై 11కు వాయిదా చేశారట. అంటే నెక్స్ట్ మంత్ 11 తారీఖు లోపల చెప్పాలని చెప్పేసి చెప్పిందట. ఇవి మనకు ప్రజా వాయిస్లో కీలకంగా కనిపిస్తున్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు. ఇలా ప్రతిరోజు ప్రజా వాయిస్ పేపర్కి సంబంధించి ప్రతిరోజు జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు చెప్తాం. దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని అలాగే డిజిటల్ దినపత్రికను ఆదరించండి, షేర్ చేయండి. అలాగే ప్రజా వాయిస్ డిజిటల్ దినపత్రికలో కానీ ప్రజా వాయిస్ ఛానల్లో కానీ పనిచేయటకు రిపోర్టర్లు ఎవరైనా ఆసక్తిగా ఉంటే ప్రజా వాయిస్ పేపర్లో మీకు పైన నంబర్ కనిపిస్తుంది. దయచేసి ఆ ప్రజా వాయిస్కి సంబంధించినటువంటి నంబర్కి కాల్ చేసి మీ రెజ్యూమ్ ఇవ్వగలరు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నటువంటి ప్రజా వాయిస్. నేను మీ పవన్ శేఖర్ అన్నతో కలిసి. థ్యాంక్ యూ.